అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్, పీసీఎం టెక్నిక్ గురించి. సో బేసిక్గా పీసీఎం అంటే ఏంటి, పీసీఎంని ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, పీసీఎంకి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, అందులో జరిగేటువంటి బేసిక్ ప్రాసెస్ ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్. సో ఇదంతా కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దీనిలోకి వెళ్ళబోయే ముందు మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్త అయితే ఆర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. బేసిక్గా పీసీఎం అనే టెక్నిక్ని, అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనే టెక్నిక్ని, ఒక ఎనలాగ్ సిగ్నల్ని కంప్లీట్గా డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఎనలాగ్ సిగ్నల్ని డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేది ఎక్కడ? సోర్స్ ఎన్కోడర్లో. సో ఈ పీసీఎం అనే టెక్నిక్ని సోర్స్ ఎన్కోడర్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక ఎనలాగ్ సిగ్నల్ని తీసుకుంటున్నాను. ఓకే, సంథింగ్ ఎగ్జాంపుల్గా ఎనలాగ్ సిగ్నల్ని తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఉన్నటువంటి హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ +1 వోల్ట్ అనుకుందాం. ఓకే, లోయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ -1 వోల్ట్ అనుకుందాం. ఈ రకమైన ఎనలాగ్ సిగ్నల్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎనలాగ్ సిగ్నల్ని మనం పీసీఎం అనే టెక్నిక్ని యూజ్ చేసి కంప్లీట్గా డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఎనలాగ్ సిగ్నల్ని ఒక లో పాస్ ఫిల్టర్లోకి పాస్ చేయాలి. ఓకే, త్రూ లో పాస్ ఫిల్టర్లోకి ఎనలాగ్ సిగ్నల్ని పాస్ చేయాలి. అలా పాస్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఈ ఎనలాగ్ సిగ్నల్ అనేది బ్యాండ్ లిమిటెడ్ అవుతుంది. ఓకే, సో లో పాస్ ఫిల్టర్కి సంథింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా ఈ ఎనలాగ్ సిగ్నల్ని లో పాస్ ఫిల్టర్లోకి పాస్ చేసినప్పుడు కేవలం ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లోపల ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఎలా అవుతాయి కాబట్టి మిగిలిన ఫ్రీక్వెన్సీస్ అన్ని స్టాప్ ఎలా అవ్వవు కాబట్టి మనకి ఇన్పుట్ ఎనలాగ్ సిగ్నల్ అనేది బ్యాండ్ లిమిటెడ్ అవుతుంది. మరి ఇలా చేయడం వల్ల మనకి ఏంటి లాభం అంటే ఎలైజింగ్ ఎఫెక్ట్ని ఇగ్నోర్ చేయడం కోసం, ఎలైజింగ్ ఎఫెక్ట్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ విధంగా దీన్ని బ్యాండ్ లిమిటెడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో పీసీఎంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్టరింగ్ అనమాట. ఓకే, ఈ ఎనలాగ్ సిగ్నల్ని లో పాస్ ఫిల్టర్లోకి పాస్ చేయడం మూలంగా మనం ఫిల్టరింగ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తూ దీన్ని బ్యాండ్ లిమిటెడ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటంటే శాంప్లింగ్. ఓకే, ఇప్పుడు ఈ సిగ్నల్ని మనం శాంపుల్ చేయాలి. శాంప్లింగ్ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా మనం 2 పారామీటర్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే శాంప్లింగ్ ఇంటర్వెల్, దాన్ని టీఎస్ అంటారు. అంటే ఎంత టైం ఇంటర్వెల్లో మనం శాంప్లింగ్ చేయాలి, ఎంత టైం ఇంటర్వెల్లో మనం చాప్ చేయాలి అది ఫిక్స్ చేసుకోవాలి. లేదా దీనికి రెసిప్రోకల్ శాంప్లింగ్ రేట్ ఆర్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండింటిలో ఏదో ఒక పారామీటర్ని ఫిక్స్ చేసుకుని మనం దీన్ని శాంప్లింగ్ చేయాలి. ఈ పారామీటర్ని, ఈ శాంప్లింగ్ రేట్ని ఫిక్స్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే కంప్లీట్గా నైక్విస్ట్ రేట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఎలైజింగ్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలి కాబట్టి నైక్విస్ట్ రేట్ని మనం ఫాలో అవ్వాలి. నైక్విస్ట్ రేట్ని కనుక ఫాలో అవ్వకుండా చేస్తే, నైక్విస్ట్ రేట్ అంటే ఏంటి? బేసిక్గా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2FM, అంతే కదా. ఎఫ్ఎం అంటే ఈ ఎనలాగ్ సిగ్నల్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. సో దీన్ని ఫాలో అవుతూ మనం శాంప్లింగ్ చేయాలి. ఇలా చేయడం మూలంగా మనం ఎలైజింగ్ అనే ప్రాబ్లమ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇలా నైక్విస్ట్ రేట్ని ఫాలో అవ్వడం మూలంగా శాంపుల్ అవుట్పుట్ నుంచి మళ్ళీ మనం ఒరిజినల్ సిగ్నల్ని రీకన్స్ట్రక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఆ విధంగా శాంప్లింగ్ రేట్ని ఫిక్స్ చేసుకుని ఈ సిగ్నల్ని శాంప్లింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు శాంప్లింగ్ ఎలా చేయాలి? శాంప్లింగ్ చేయడానికి మనకి 3 టెక్నిక్స్ ఉన్నాయి మెయిన్గా. ఒక టెక్నిక్ ఏమో ఐడియల్ టెక్నిక్ అంటారు, మిగతా 2 టెక్నిక్స్ ఏమో ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతాయి. ఆ 3 ఏంటంటే ఐడియల్ శాంప్లింగ్, న్యాచురల్ శాంప్లింగ్, ఫ్లాట్ టాప్ శాంప్లింగ్. ఆల్రెడీ ఈ 3ంటికి సంబంధించి నేను డీటెయిల్గా వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు కనుక అవి కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్. ఐడియల్ శాంప్లింగ్ టెక్నిక్ని ఐడియల్ అని ఎందుకన్నారంటే అందులో ఉపయోగించే ఇంపల్స్ ట్రైన్ ఉంది కదా, దానికి పల్స్ విడ్త్ అనేది 0 ఉండాలి. ఓకే, కానీ అలా పల్స్ విడ్త్ 0 ఉండేటువంటి ఒక పల్స్ని జనరేట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి, ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఆ టెక్నిక్ని కంప్లీట్గా ఐడియల్ శాంప్లింగ్ అని అన్నారు. ఓకే, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మరి ఇప్పుడు ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే టెక్నిక్స్ ఏంటి? న్యాచురల్ శాంప్లింగ్ ఆర్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్. ఈ 2 కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతాయి. ఈ రెండింటిలో కూడా మనకి ఇంపల్స్ ట్రైన్ యొక్క విడ్త్ అనేది 0 ఉండాల్సిన అవసరం లేదు, సమ్ విడ్త్ కలిగి ఉండొచ్చు. సో ఇప్పుడు మరి న్యాచురల్ శాంప్లింగ్లో, ఫ్లాట్ టాప్ శాంప్లింగ్లో ఏది వాడాలి? ఆల్రెడీ ఈ రెండింటిని డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను, మీ రిక్వైర్మెంట్ కనుక ఎఫిషియన్సీ అయితే యూ షుడ్ గో విత్ న్యాచురల్ శాంప్లింగ్.
మీ రిక్వైర్మెంట్ కనుక లెస్ టైంలో కంప్లీట్ అవ్వాలి కనుక అయితే యూ షుడ్ గో విత్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్ అనమాట. ఓకే, ఈ రెండింటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ శాంప్లింగ్లో శాంప్లింగ్ చేశాక వచ్చే అవుట్పుట్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది కంప్లీట్గా ఈ ఇన్పుట్ సిగ్నల్ని ఫాలో అవుతుంది. అంటే దాని యొక్క అవుట్పుట్ షేప్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ షేప్ అనేది ఏ విధంగా ఉందో కంప్లీట్గా దాన్ని అలైన్ అవుతూ దాని యొక్క అవుట్పుట్ అనేది అలా ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్లో శాంపుల్ చేశాక వచ్చిన అవుట్పుట్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉండదు. దాని టాప్ పోర్షన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఈ పాయింట్ ఒక్కటే అనమాట. మిగిలిన భాగం అంతా కూడా అన్వాంటెడ్ యాంప్లిట్యూడ్, బేసిక్గా నాయిస్. సో ఈ నాయిస్ మూలంగా ఇక్కడ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్ ఏర్పడుతుంది. సో ఈ ఎఫెక్ట్నే అపర్చర్ ఎఫెక్ట్ అని కూడా అంటుంటారు. ఓకే, ఈ అపర్చర్ ఎఫెక్ట్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ లో పాస్ ఫిల్టర్లో ఈక్వలైజర్ అనే సర్క్యూట్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ కనుక ఎఫిషియన్సీ అయితే ఈ న్యాచురల్ శాంప్లింగ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఎటువంటి డిస్ట్రాక్షన్, ఎటువంటి నాయిస్ కూడా ఉండదు. బట్ అది ఎఫిషియన్సీ కాబట్టి, అది ఎఫిషియెంట్ టెక్నిక్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ కనుక లెస్ టైంలో కంప్లీట్ అవ్వాలని అనుకుంటే యూ కెన్ గో విత్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్. ఇది చాలా లెస్ టైంలో కంప్లీట్ అవుతుంది, బట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్ వస్తుందన్నమాట. ఓకే, సో ఈ 3 టెక్నిక్స్లో ఏదైనా ఉపయోగించుకొని మీరు ఇక్కడ శాంప్లింగ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్వాంటైజేషన్. క్వాంటైజేషన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రౌండింగ్ ఆఫ్. ఓకే, మనం ఎప్పుడైతే ఈ శాంప్లింగ్ అనే టెక్నిక్ని పర్ఫామ్ చేసామో మనకు ఉన్నటువంటి ఎనలాగ్ సిగ్నల్ అనేది కంప్లీట్గా డిస్క్రీట్ సిగ్నల్లో కన్వర్ట్ అయింది. అంటే టైమ్ యాక్సిస్ అనేది డిస్క్రిటైజ్డ్ అయిపోయింది. డిస్క్రిటైజ్డ్ అంటే ఏంటి? డిస్కంటిన్యూస్ అనమాట. టైమ్ యాక్సిస్ అనేది డిస్క్రిటైజ్డ్ అయ్యింది, బట్ స్టిల్ ఇంకా యాంప్లిట్యూడ్ యాక్సిస్ మాత్రం కంటిన్యూస్గానే ఉంది. ఓకే, యాంప్లిట్యూడ్స్ అనేవి కంటిన్యూస్గానే ఉంటాయి. ఇప్పుడు ఆ యాంప్లిట్యూడ్స్ని కూడా మనం డిస్క్రిటైజ్డ్ చేయాలి. అలా చేయాలంటే వీ నీడ్ టు పర్ఫామ్ క్వాంటైజేషన్. సో డిస్క్రిటైజ్ ఎలా చేయాలి? సింపుల్గా అక్కడ ఉన్నటువంటి కంటిన్యూస్గా ఉన్నటువంటి యాంప్లిట్యూడ్స్ని, శాంపుల్డ్ అవుట్పుట్లో కంటిన్యూస్గా ఉన్నటువంటి యాంప్లిట్యూడ్స్ని మనం రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. ఆ క్వాంటైజేషన్ని, ఆ రౌండింగ్ ఆఫ్ని ఎలా పడితే అలా చేయొచ్చా అంటే కాదు. అది ఎలా చేయాలంటే ముందుగా మనం ప్రీడిఫైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్స్ని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ -1 to +1 మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈ రెండింటి మధ్య ఉంది కదా మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఈ ఇంటర్వెల్లో మనం ప్రీడిఫైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్స్ని డిఫైన్ చేసుకుని అప్పుడు ఆ యాంప్లిట్యూడ్స్ని దగ్గరగా ఉన్న ప్రీడిఫైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకే, మరి ఎన్ని లెవెల్స్ ఉండాలి? ఈ ఉన్నటువంటి ఈ ఇంటర్వెల్లో ఎన్ని లెవెల్స్ ఉండాలి? అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మీరు ఒక సింబల్ని ఎన్ని బిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, ఒక సింబల్ని, ఒక మ్యాగ్నిట్యూడ్ లెవెల్ని ఎన్ని బిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నారు దాని మీద ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లెవెల్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 బిట్స్తో ఒక సింబల్ని రిప్రజెంట్ చేస్తున్నారని అనుకుంటున్నా. అప్పుడు నెంబర్ ఆఫ్ లెవెల్స్ యొక్క ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వాంటైజేషన్ లెవెల్స్ m ఈజ్ ఈక్వల్ టు 2n. ఓకే, ఇక్కడ n అంటేనే నెంబర్ ఆఫ్ బిట్స్ అనమాట. ఒక సింబల్ని ఎన్ని బిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నామో అది స్మాల్ n. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ని 3గా తీసుకుంటున్నాను. అప్పుడు క్వాంటైజేషన్ లెవెల్స్ ఎన్ని అవుతాయి? 8 క్వాంటైజేషన్ లెవెల్స్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇంటర్వెల్లో అంటే +1 వోల్ట్ నుంచి -1 వోల్ట్ ఈ ఇంటర్వెల్లో మనం 8 మ్యాగ్నిట్యూడ్ లెవెల్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, వాటి మధ్య ఇంటర్వెల్ ఎంత ఉండబోతుంది? అది ఎలా రావాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/8. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు 0.125. ఇంత ఇంటర్వెల్ గ్యాప్ ఇస్తూ మనం ఈ -1 నుంచి +1 మధ్యలో 8 యాంప్లిట్యూడ్ లెవెల్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఆ యాంప్లిట్యూడ్ లెవెల్స్ని డిఫైన్ చేసుకున్నాక మనకున్నటువంటి శాంపుల్డ్ అవుట్పుట్లో ఉన్నటువంటి కంటిన్యూస్ యాంప్లిట్యూడ్స్ని దగ్గరగా ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్ లెవెల్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఒక టర్మ్ ఉంది. అదేంటంటే క్వాంటైజ్డ్ డిస్టార్షన్ ఆర్ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్. అదేంటంటే మీరు రౌండ్ ఆఫ్ చేసిన వాల్యూకిను అసలైన వాల్యూకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ -1 నుంచి +1 లోపల ఏదో ఒక యాంప్లిట్యూడ్ తీసుకోండి. శాంపుల్డ్ అవుట్పుట్లో నాకు -0.8 ఈ విధంగా ఒక యాంప్లిట్యూడ్ ఉంది. ఓకే, దీని దగ్గరగా ఉన్నటువంటి ప్రీడిఫైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్ వచ్చేసి సపోజ్ -0.7 అనుకుంటున్నాను. సో ఆబ్వియస్గా నేను ఈ -0.8ని -0.7కి రౌండ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్నే క్వాంటైజేషన్ డిస్టార్షన్ ఆర్ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్ అంటారు.
ఈ యాంప్లిట్యూడ్ డిస్టార్షన్ తగ్గాలంటే ఏం చేయాలి? మనం నెంబర్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ -0.8ని ఏకంగా -0.7కి రౌండ్ ఆఫ్ చేయకుండా నేను ఏ -0.75కో -0.77కో రౌండ్ ఆఫ్ చేస్తే ఆ రెండింటి మధ్య ఆటోమేటిక్గా డిఫరెన్స్ తగ్గుతుంది కాబట్టి నాకు ఎర్రర్ అనేది డిస్టార్షన్ అనేది తగ్గుతుంది. అంటే ఏం చేయాలి? బేసిక్గా నెంబర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లెవెల్స్ని పెంచాలి. మరి నెంబర్ ఆఫ్ లెవెల్స్ని పెంచాలంటే ఏది పెంచాలి? ఇక్కడ ఈ ఎన్ను పెంచాలి. ఓకే, ఒక సింబల్ని ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ ఎన్ని 3 నుంచి 4కి వెళ్తే కనుక మనకి 16 లెవెల్స్ ఉంటాయి, 5కి వెళ్తే 32 లెవెల్స్ ఉంటాయి. సో ఈ విధంగా క్వాంటైజేషన్ డిస్టార్షన్ని తగ్గించాలంటే మనం ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ని పెంచాలి. కానీ ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ని పెంచడం మూలంగా మనకు ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాండ్విడ్త్ పెరిగిపోతుంది. ఓకే, ఒక సింబల్ని రిప్రజెంట్ చేయడానికి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ని తీసుకుంటున్నారు. సో అబ్వియస్గా మనకి బ్యాండ్విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో ఇది బేసిక్గా క్వాంటైజేషన్ గురించి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎన్కోడింగ్. ఓకే, ఎన్కోడింగ్ అంటే ఏంటి? మనకి ఈ క్వాంటైజేషన్ కంప్లీట్ అయ్యేసరికి టైం యాక్సిస్ డిస్క్రిటైజ్డ్ అయిపోయింది, అలాగే యాంప్లిట్యూడ్ యాక్సిస్ కూడా రౌండ్ ఆఫ్ అయిపోయింది, డిస్క్రిటైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఫైనల్గా డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు డూ ఎన్కోడింగ్ అనమాట. ఎన్కోడింగ్ని సింపుల్గా చెప్పాలంటే ఉన్న ఫార్మాట్లోంచి వేరే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, సో ఈ ఎన్కోడింగ్ చేయడానికి మనకి రకరకాల ఎన్కోడింగ్ ఫామ్స్ ఉన్నాయి. లైక్ నాన్ రిటర్న్ టు జీరో అని, రిటర్న్ టు జీరో అని, పోలార్ ఎన్కోడింగ్ అని, మాంచెస్టర్ ఎన్కోడింగ్ అని, ఇలా రకరకాల ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఎన్కోడింగ్ టెక్నిక్స్లో ఏది వాడాలి అంటే అది ట్రాన్స్మిషన్ లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క రిక్వైర్మెంట్ మీద మనం ఏ ఎన్కోడింగ్ కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా పీసీఎంలో జరిగేటువంటి స్టెప్స్ అనమాట. ఈ 4 స్టెప్స్ని పర్ఫామ్ చేస్తే మనకి పీసీఎం అనే టెక్నిక్ కంప్లీట్ అవుతుంది. ఈ 4 స్టెప్స్ని పర్ఫామ్ చేస్తే మనకి పీసీఎం అనేది ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పీసీఎంకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? పీసీఎంకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఆ డిజిటల్ సిగ్నల్ని లాంగర్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, లాంగర్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ అనేది ఈ పీసీఎంకి ఉన్నటువంటి ఒక మెయిన్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పీసీఎంలో నాయిస్ ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ. ఓకే, నాయిస్ని ప్రివెంట్ చేసే ఎబిలిటీ అనేది కంపేర్ టు రిమైనింగ్ టెక్నిక్స్ నాయిస్ ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ. అండ్ ఆల్సో ఈ పీసీఎంలో ఉన్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపాటబిలిటీ. అంటే ఇది ఆడియో సిగ్నల్కి, వీడియో సిగ్నల్కి, ఇలా రకరకాల సిగ్నల్స్కి కూడా మనం ఈ పీసీఎంని ఉపయోగించవచ్చు. సో ఇవి పీసీఎంకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజెస్. ఇంకా పీసీఎంకి ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ టెక్నిక్లో మనకి లార్జర్ బ్యాండ్విడ్త్ కావాలి. ఓకే, ట్రాన్స్మిట్ చేయడానికి మనకి బ్యాండ్విడ్త్ అనేది చాలా అవసరం. కానీ రిమైనింగ్ టెక్నిక్స్లో చూసుకున్నట్లయితే మనం యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిట్ చేయం, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ని ట్రాన్స్మిట్ చేస్తాం, లేకపోతే ఓన్లీ 1 బిట్ ఉండేటట్టుగా ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ పీసీఎంకి ఎక్కువ బ్యాండ్విడ్త్ కావాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ పీసీఎంకి సంబంధించినటువంటి సర్క్యూట్ అనేది కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. ఓకే, కాంప్లెక్స్ సర్క్యూట్. అండ్ ఈ పీసీఎంకి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ కావాలంటే కనుక సేమ్ ఈ 4 బ్లాక్సే ఉంటాయి. ఇంకా ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది, నెక్స్ట్ ఒక లో పాస్ ఫిల్టరు, శాంప్లరు, క్వాంటైజరు, ఎన్కోడరు, అవుట్పుట్ డిజిటల్ సిగ్నల్. ఇది ఈ పీసీఎంకి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్. ఫైనల్గా పీసీఎంకి సంబంధించిన అప్లికేషన్స్. పీసీఎంని ఎక్కడెక్కడ వాడతారంటే కంపాక్ట్ డిస్క్లో, సిడీస్లో వాడతారు. అండ్ ఆల్సో టెలికమ్యూనికేషన్లో వాడతారు. అండ్ ఇంకా చెప్పాలంటే కంప్యూటర్స్లో, మెయిన్గా కంప్యూటర్స్లో ఉన్నటువంటి డిజిటల్ సిగ్నల్స్ అన్నీ కూడా పీసీఎంతో చేసినటువంటి డిజిటల్ సిగ్నల్సే. ఓకే, ఇది పీసీఎంకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. పీసీఎం రిసీవర్ గురించి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే, ఈ కంటెంట్ హెల్ప్ అయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో అట్లీస్ట్ ఒక 2-3 అయినా సరే ఈ సబ్జెక్ట్ ఎవరెవరికైతే ఉపయోగపడుతుందో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకు కూడా ఈ వీడియోని నా ఛానల్కి షేర్ చేయండి.